హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. ఈరోజు నేను మీకు ప్రజెంట్ చేసేది ఏమిటంటే పేరోల్ హెల్ప్స్లో 12 ఇయర్స్ 18 ఇయర్స్ అంటే ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్కి సంబంధించి పేరోల్ చేంజెస్ని ఏ విధంగా మనం పేరోల్ హెల్ప్స్లో అప్లోడ్ చేసి యాక్టివేట్ చేసుకోవాలి, వాళ్ళకి ఈ ఏఏఎస్ స్కీమ్ ఏ విధంగా ఆ పే చేంజెస్ అనేది చేయాలనేది చూద్దాం. మరి టీచర్స్ అండ్ ఫ్రెండ్స్, నా వీడియో ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వచ్చినట్లయితే యాజ్ యూజువల్గానే మనం పేరోల్ హెల్ప్స్ని ఓపెన్ చేయాలి. దీనికి ముందుగా మనం ఈ ఏఏఎస్కి సంబంధించి అంటే 12 ఇయర్స్ కానీ 6 ఇయర్స్ కానీ 18 ఇయర్స్ కానీ ఆ స్కేల్స్ని ఫిక్స్ చేసినప్పుడు ఆ డీడీఓ గారు ఇచ్చిన ప్రొసీడింగ్ ఆర్డర్స్ని దగ్గర పెట్టుకోవాలి. అదేవిధంగా ఎరియర్ బిల్స్ కానీ చేసి ఉంటే మాత్రం ముందుగా ఎరియర్ బిల్స్ సబ్మిట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎరియర్ బిల్స్ శాంక్షన్ అయిన తర్వాత మాత్రమే మనం పేరోల్ హెల్ప్స్లో ఈ పే చేంజ్ ఈవెంట్స్ సెక్షన్లోకి వెళ్ళి 18 ఇయర్స్ కానీ 16 ఇయర్స్ కానీ 6 ఇయర్స్ కానీ ఈ పే చేంజెస్ అనేవి ఆ ఎంప్లాయీకి చేయవలసి ఉంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్, ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా చేసే అట్టి పెట్టుకున్న తర్వాత ఈ పే చేంజెస్ అనేవి చేయాలి. ఇంక్రిమెంట్ శాంక్షన్ చేసినప్పుడు ఈ పే చేంజెస్ ఏ విధంగా చేస్తామో అదే స్టెప్స్ ఇక్కడ కూడా కొంతవరకు తీసుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా ఉన్నది చూద్దాం. ఈ పే చేంజ్ ఈవెంట్స్లో మనం 6 ఇయర్స్ 12 ఇయర్స్ 18 ఇయర్స్ 24 ఇయర్స్ 30 ఇయర్స్కి సంబంధించి చేంజెస్ అన్నీ కూడా ఒకలాగే మనం ప్రొసీజర్ ఒకలాగే ఉంటుంది. కాకపోతే అక్కడ సెలెక్ట్ చేసుకునేటప్పుడు 6 ఇయర్స్ 12 ఇయర్స్ 18 ఇయర్స్ అనేది చాలా క్లియర్గా మనం చూసుకుంటుంది. అది ఏ విధంగా ఉంటుందని చూద్దాం. నేను యాజ్ యూజువల్గానే లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అవుతున్నాను. ఇప్పుడు చూద్దాం అది ఏ విధంగా ఉంటుందని. నేను లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి హెల్ప్ సైట్లో లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత మనం హోమ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు మాస్టర్ డేటాలోకి వెళ్ళవలసింది. మాస్టర్ డేటాలో చూడండి, చేంజ్ ఇన్ పే ఈవెంట్స్, నార్మల్ ఇంక్రిమెంట్ చేస్తాం కదా అప్డేషన్, అక్కడికి వెళ్ళాలి. చేంజ్ ఇన్ పే ఈవెంట్స్లో క్లిక్ చేసినప్పుడు మనకు చేంజ్ ఈ విధంగా అవుతుంది. ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ఐడి మాత్రమే అండి. హెచ్ఆర్ఎంఎస్ ఐడితో ఒక్కోసారి ఆ ఎంప్లాయ్ యొక్క డీటెయిల్స్ ఓపెన్ అవ్వట్లేదు. కాబట్టి కంపల్సరీగా ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ఐడి మాత్రమే ఇవ్వండి. సిఎఫ్ఎంఎస్ ఐడి ఇచ్చి మనం గెట్ డేటా మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. గెట్ డేటా మీద క్లిక్ చేసినప్పుడు ఆ ఎంప్లాయ్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఎగ్జిస్టింగ్ పే డీటెయిల్స్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి ఈ చేంజ్ ఏం చేయాలంటే ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేచర్ ఆఫ్ పే చేంజెస్ దేని మీద చేస్తున్నాం, ఏఏఎస్ మీద చేస్తున్నాం కాబట్టి ఆ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు చూడండి, టైప్ ఆఫ్ ఈవెంట్, అది 6 ఇయర్సా 12 ఇయర్సా 18 ఇయర్సా 24 ఇయర్స్ అనేది మనం చూసుకోవాలి. 13 ఇయర్స్ అనేది, అందులో కూడా 2 టైప్స్ ఉంటాయి. మనకి 18 ఇయర్స్లో 2 టైప్ ఉంటాయి. కాబట్టి మీరు ఏ FR22 ఏ ప్రకారం చేశారా, దేని ప్రకారం మీరు ఈ ఫిక్సేషన్ చేశారనేది ప్రొసీడింగ్లో క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఆ ప్రొసీడింగ్ ప్రకారం మీరు ఏ FR ప్రకారం 22A 22B ఈ రకంగా 22A1 ఈ ఉంటాయి. దాని ప్రకారం మీరు సెలెక్ట్ చేయాలి. ఇక్కడ నేను 18 ఇయర్స్ స్కేల్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత పోస్ట్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఎంప్లాయ్ యొక్క పోస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పిఆర్సీ టైప్ ఆటోమేటిక్గా అక్కడ పాపులేట్ అయి ఉంటుంది. పే స్కేల్ చేంజ్ అయితే ఒక్కోసారి ఏఎస్లో పే స్కేల్ చేంజ్ అవుతుంది జనరల్గా, ఒక్కోసారి చేంజ్ కాదు. 18 ఇయర్స్లో ఒక్కోసారి చేంజ్ కాదు. ఎందువల్లంటే పిఆర్సీ ఈ 22 ప్రకారము 18 ఇయర్స్ వరకు పే చేంజ్ కాదు, స్కేల్ చేంజ్ కాదు. కాబట్టి ఇక్కడ నేను మార్చలేదు. ఒకవేళ స్కేల్ కానీ చేంజ్ అయితే ఆ పే స్కేల్ దగ్గర క్లిక్ చేయగానే డ్రాప్ డౌన్ లిస్ట్ అవుతుంది. దాని ద్వారా మనం ఎంతలో మారారు అనేది చేంజ్ చేసుకోవాలి. తర్వాత ఫ్యూచర్ పే
అంటే ఇక్కడ ఈ ఆటోమేటిక్ ఏ ఫిక్సేషన్ జరగక ముందు పే ఉంటుంది, ఫిక్సేషన్ జరిగిన తర్వాత పే ఎంత ఉన్నది అనేది ప్రొసీడింగ్లో చూసి మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను అదే చూస్తున్నాను. ఈ ప్రొసీడింగ్ ప్రకారము ఇక్కడ పే ఎంత చేంజ్ అయింది అనేది చూసి నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అవుతుంది ఈ ఎంప్లాయీకి, ఏఎస్ ఎప్పటి నుంచి, ఈ జనరల్గా ఇది నెల మధ్యలో అంటే డేట్స్ కూడా 10, 11, 15, 20 అలా ఉంటుంది కాబట్టి ఎఫెక్ట్ ఎప్పటి నుంచి అవుతుంది అనేది ఉంటుంది. అప్పటి నుంచి కూడా మనం ఏరియర్ బిల్ కొన్ని రోజులకు కూడా చేయవలసి ఉంటుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ని మనం చూసుకోవాలి. ఈ ఎంప్లాయీ వచ్చి నవంబర్ నుంచి ఎఫెక్ట్ అయింది, నవంబర్ 11 నుంచి. నేను నవంబర్ 11 నుంచి ఈ ఎంప్లాయీకి ఎఫెక్ట్ అయింది. ఆల్రెడీ ఈ ఎంప్లాయీ ఏరియర్ బిల్ చేయడం, శాంక్షన్ అవ్వడం అన్నీ జరిగింది కాబట్టి ఇప్పుడు పే చేంజ్ ఈవెంట్స్లోకి వెళ్ళాను. ఈ ఎంప్లాయీ యొక్క నెక్స్ట్ ఇంక్రిమెంట్, నార్మల్ ఇంక్రిమెంట్ ఎప్పుడో ఆ డేట్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఇతను 11వ నెల ఇంక్రిమెంట్ కాబట్టి నెక్స్ట్ ఇయర్లో 1/11/2024 డేట్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకుని తర్వాత సేవ్ మీద క్లిక్ చేయవలసి ఉంది. ఒకసారి మరలా డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుని అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు నేను సేవ్ మీద క్లిక్ చేస్తాను. సేవ్ మీద క్లిక్ చేసినప్పుడు చూడండి, ఇప్పుడు సేవ్ మీద క్లిక్ చేస్తాను. సేవ్ మీద క్లిక్ చేసినప్పుడు తప్పనిసరిగా ఏమవుతుందంటే బయోమెట్రిక్ అథెంటికేషన్ అడుగుతుంది. ఇక్కడ బయోమెట్రిక్ అథెంటికేషన్ సమయానికి డీడీఓ గారు అందుబాటులో లేనప్పుడు మనం క్లోజ్ చేసేయచ్చు. క్లోజ్ చేసి మరలా ఈ ఫైల్ని ఓపెన్ చేసి బయోమెట్రిక్ అథెంటికేషన్ వేయవచ్చు. ఇక్కడ నేను ఎందుకు ఆపడం జరిగిందంటే బయోమెట్రిక్ అథెంటికేషన్ జరిగిన తర్వాత ఏ విధంగా మరలా ఈ ఫైల్ని ఓపెన్ చేసి సబ్మిట్ చేయాలనేది మీకు చెప్పడం కోసం ఇక్కడ నేను ఇది ఆపడం జరిగింది. చూడండి, ఇలా బయోమెట్రిక్ అథెంటికేషన్ అడుగుతుంది. బయోమెట్రిక్ సైన్ అని మనం డివైస్ సెలెక్ట్ చేసుకుంటాం. మీ అందరికీ తెలుసు, డివైస్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది బయోమెట్రిక్ తీసుకుని అది సక్సెస్ఫుల్గానే వస్తుంది. ఒకవేళ అందుబాటులో లేరు కానీ మనం ఈ ఈవెంట్ చేయాలి అన్నప్పుడు దాన్ని సేవ్ చేసుకుని ఉంచుకోవాలి. సేవ్ ఉంచుకున్న ఐటము ఎలా ఉంటుంది, దాన్ని మళ్ళీ తిరిగి ఎలా ఓపెన్ చేసుకోవాలి. ఇంక్రిమెంట్కి కూడా ఇదే ప్రాసెస్ చేయొచ్చు. నేను ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్కే చెప్తున్నాను కానీ ఒకవేళ ఇంక్రిమెంట్ పే చేంజ్ ఈవెంట్ చేసాం, డీడీఓ గారు అందుబాటులో లేరు, మరుసటి రోజు కానీ ఇంకొకసారి కానీ వస్తారు, మనం వర్క్ ఫినిష్ చేసి ఉంచుకోవాలంటే సేవ్ చేసి ఉంచుకుంటే ఆటోమేటిక్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు ఇక్కడ వరకు వచ్చేసి చూడండి, సెలెక్టెడ్ డివైస్ అని చేసుకోకుండా క్లోజ్ కొట్టేసినట్టయితే అది సేవ్ అయిపోతుంది. సేవ్ అవుతున్న తర్వాత ఈ డీడీఓ గారు బయోమెట్రిక్ అథెంటికేషన్ అందుబాటులో ఉన్నప్పుడు మనం మరలా ఆ ఫైల్ని ఓపెన్ చేసి బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా దాన్ని సబ్మిట్ చేయొచ్చు. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు డీడీఓ గారు రావడం జరిగింది, వచ్చారు. మరలా ఆ ఫైల్ ఏ విధంగా ఓపెన్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు కంటిన్యూషన్గా చెప్పడం జరుగుతుంది. చూడండి, డీడీఓ గారు అందుబాటులో వచ్చిన తర్వాత మనం మరలా లాగిన్ అయ్యి మాస్టర్ డేటాలోకి వెళ్ళి అక్కడి నుంచి చేంజ్ పే ఈవెంట్స్కి వెళ్ళి తర్వాత ఇక్కడ ఆ చేంజ్ పే ఈవెంట్స్లో ఆ ఎంప్లాయ్ యొక్క ఏ ఎంప్లాయ్కి అయితే మనం ఏఎస్ అప్డేట్ చేస్తున్నామో ఆ ఎంప్లాయ్ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఇచ్చి గెట్ డేటా మీద క్లిక్ చేసినప్పుడు మనం ముందుగా సేవ్ చేసింది కనిపిస్తుంది. చూడండి, ముందుగా సేవ్ చేసింది మనకి ఈ విధంగా పెండింగ్లో ఉంది, బయోమెట్రిక్ పెండింగ్లో ఉన్నదని చూపిస్తుంది. ఒకవేళ ఇందులో చేంజ్ పేమెంట్స్లో ఒకవేళ మిస్టేక్ చేసినప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు. అప్పుడు చూడండి, ఆ పక్కన యాక్షన్ బటన్ దగ్గర డిలీట్ అనే ఆప్షన్ ఉంది. డిలీట్ చేసేసినట్టయితే ఆ ఎంప్లాయ్కి డిలీట్ అయిపోతుంది. మళ్ళీ మనం కరెక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు బయోమెట్రిక్ మీద క్లిక్ చేస్తున్నాను, బయోమెట్రిక్ డివైస్ సంబంధించింది ఓపెన్ అవుతుంది. నేను బయోమెట్రిక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందువల్లంటే డీడీఓ గారు అందుబాటులోకి వచ్చారు కాబట్టి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకుని ఆ బయోమెట్రిక్ క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ టైం ఫెయిల్యూర్ అయింది. నెక్స్ట్ చూద్దాం. చూడండి, మరలా నేను బయోమెట్రిక్ క్యాప్చర్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ టైం కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల క్యాప్చర్ అవ్వలేదు. ఇప్పుడు మరలా నేను సెలెక్ట్ చేస్తున్నాను, సెలెక్ట్ చేసుకున్నాను. నేను ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆటోమేటిక్గానే తీసుకుంటుంది, ఇది మనం ఏం చేయవసరం లేదు. ఓకే, క్యాప్చర్ సక్సెస్ అయింది.
క్యాప్చర్ సక్సెస్ అయిన తర్వాత మనకు ఒక మెసేజ్ వస్తుంది. చూడండి, సక్సెస్ అయింది. ఇప్పుడు నాకు మెసేజ్ రావడం జరుగుతుంది. చూడండి, ఆటోమేటిక్గానే మెసేజ్ వస్తుంది. ఈ విధంగా మనం ఏఎస్కి సంబంధించి చేంజ్ పే ఈవెంట్స్లో 18 ఇయర్స్ కానీ 6 ఇయర్స్ కానీ ఫిక్సేషన్స్ని అప్లోడ్ చేసి ఆ ఎంప్లాయ్ యొక్క పేని చేంజ్ చేసే విధానం. ఓకే, చూడండి, ఎంప్లాయీ ఇంక్రిమెంట్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని వస్తుంది. అంటే ఆ ఎంప్లాయ్కి ఏఎస్ పూర్తిగా అప్డేట్ అయింది.